హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అండి. చాలా పర్ఫెక్ట్‌గా ఈవెన్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో లాగే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. కాకపోతే మన ప్రాసెస్ అనేది ఫాలో అయి తీరాల్సిందే. వీడియో చూసే ముందల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయచ్చు కదా. వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఎటువంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే నేను సన్నగా ఒక 4 to 5 ఆనియన్స్ తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది అందులో యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టయితే మీరు ఫ్రై చేయొద్దు, బ్రౌన్ ఆనియన్స్ కోసం అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే త్వరగా రంగు మారిపోయి చేదుగా వస్తుంది. సో నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని స్ట్రైనర్లో వేసేసి ఆయిల్ అనేది వడకట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చికెన్ తీసేసుకున్నాను ఒక బౌల్లో. ఒక 1 or 2 times నీట్గా వాష్ చేసేసుకున్నాను చికెన్ని. సో మనకి దమ్ బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ధనియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా తీసుకుంది, కారం, కరివేపాకు అండ్ ధనియాల పొడి, గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ పెరుగు అన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ పెరుగు యాడ్ చేసేసాను. ప్లేట్లో తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి వీటిని బాగా మిక్స్ చేసుకున్నాను. మీరు చికెన్ చేసేటప్పుడు కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిఫర్ చేయండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా కనుక యాడ్ చేసేసుకుంటే ఏ రెసిపీ అయినా కానీ మీకు చాలా బాగుంటుంది. కొంతమంది మీరు చెప్పినట్టుగానే చేసాము అండ్ కరెక్ట్గా రాలేదు అంటూ ఉంటారు. అప్పుడు మీ ఫ్లేవర్కి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అనేది రెసిపీలో యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసి నేను లాస్ట్లో అనేది బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కూడా బాగా కలుపుతున్నాను. నేను ఒక 5 to 10 minutes దాకా బాగా పీసెస్కి పట్టేలాగా మసాలా అనేది నేను బాగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసిన దాన్ని ఒక 1 hour 1.5 hour పైన పక్కన పెట్టుకుంటే బాగా మసాలా అనేది పీసెస్గా పడుతుంది. నేనైతే ఒక 1 hour అయితే పెట్టుకున్నాను. మినిమం 1 hour దగ్గర నుండి 1.5 hour దాకా ఉంటే బాగుంటుంది. సో నేను పక్కనే అయితే నేను బగారా రైస్ తీసేసుకొని వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్నాను. అండ్ పక్కన నేను ఆయిల్, కొంచెం వాటర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి దినుసులన్నీ యాడ్ చేసేసుకొని అండ్ దాంట్లోకి నేను రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా రైస్ కుక్ అవుతుంది కదా, ఈవెన్గా నేను కర్రీకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బాగా మసాలా కోట్ చేసేసుకున్న చికెన్ని తీసేసుకొని అందులో ప్యాన్లో నేను ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఈవెన్గా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. పీస్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగా కుక్ అయింది పర్ఫెక్ట్గా. యాడ్ చేసేసి ఆయిల్ అంతా ఒకసారి పట్టేలాగా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అలా స్ప్రెడ్ చేసుకున్న చికెన్ని నేను అసలు కుక్ చేయలేదండి. లైక్ ఆ ప్యాన్లో వేసేసిన తర్వాత నేను కుక్ చేయలేదు. జస్ట్ అలా వేసేసి ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసేసుకున్నంత పక్కనే మనకి రైస్ కుక్ అవుతుంది కదా, దాన్ని కూడా చికెన్ పైన నేను ఈవెన్గా అనేది ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఎలా అంటే రైస్ ఒక 60% కుక్ అయిన తర్వాత ఒక లేయరు, నెక్స్ట్ ఒక 80% కుక్ అయింది. అలా నేను లేయర్స్గా యాడ్ చేసేసుకున్నాను. లేయర్స్ మధ్యలో బ్రౌన్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను అండి. చూసారు కదా, నేను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. రైస్ కూడా నేను ఒకేసారి ఒక లేయర్ అని 60%, ఒక లేయర్ 80% అలా కుక్ అయింది. 1 by 1 వేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసేసి నెక్స్ట్ దానిపైన వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను కొన్ని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసి కుక్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మనం దమ్ బిర్యానీ అంతా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో కూడా కొన్ని హాఫ్ పెట్టుకున్నానండి. హాఫ్ పెట్టుకొని నేను వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా లేయర్స్ బై లేయర్స్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసుకోండి, నేను ఏం చేశానంటే ఇప్పుడు మూత పెట్టేసా కదా, వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఫస్ట్ కుక్ చేసేటప్పుడు మిడిల్లో ఒక పెద్ద గరిటె తీసుకొని స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి లోపల రైస్ అనేది వస్తుంది కదా, అప్పుడు రైస్ గట్టిగా ఉంది ఇంకా వాటర్ పడతాయి అనుకుంటాము. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పైన ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసాను అనమాట కుక్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ సరిపోతుందో లేదో చూసుకొని నేనైతే కుక్ చేసుకున్నాను. మీరు కూడా అలా కుక్ చేసుకోండి. నేనైతే ఇది మొత్తము మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి నేను కుక్ చేసేసాను. నాకైతే
కింద చాలామందికి దమ్ చేసేస్తే మాడిపోవటం కానీ అలా జరుగుతుంది, ఈవెన్గా కుక్ అవ్వటం కానీ. నాకైతే అసలు పాన్ కూడా మాడిపోలేదు, ఎందుకంటే నేను మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను కదా. పీస్ అయితే చాలా అంటే చాలా జ్యూసీగా వచ్చిందండి. బిర్యానీ చాలా బాగుంది. నాకైతే రెస్టారెంట్లో కంటే ఇంట్లోనే బాగా కుక్ అయింది అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత టెండర్గా ఉందో పీస్ వచ్చేసి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. లాస్ట్లో నేను ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్ స్ప్రెడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా, పట్టుకుంటే ఊడిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది. దాంట్లోకి రైతా, ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను మీకు నెక్స్ట్ ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ కోసం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.